అందరికీ నమస్కారం. ఈరోజు మనకి 13వ తారీఖున ఎలక్షన్ జరిగింది. ఈరోజు వరకు శాంతి భద్రతలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అదుపు తప్పినాయి. అంతేకాకుండా మన రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా విభిన్నంగా రాబోయే కాలంలో కూడా ఇది శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి రావాలంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందాక ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పడానికి ఆ పార్టీ ఈ పార్టీ అని నిందలేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మన ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి భద్రతకి విఘాటం కలిగించే ఎవరైనా సరే దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ పరిపాలన ఉంటేనే జరిగిద్దని మేము భావిస్తున్నాం. మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్గా నేను ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఒక వంతున పాస్ జరుగుతుంది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసి గవర్నర్ గారు ఈ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే కాకుండా మరి దాని వెనకాల నుండి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళని చర్యలు చేపడతారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ పరిపాలన రావాలని, గవర్నర్ గారి కనుసంధంలో పరిపాలన ఉంటేనే శాంతి భద్రత అదుపులో ఉంటేనే పూర్తిగా నమ్ముతున్నామని మేము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా శాంతి భద్రత పూర్తిగా అదుపులో ఉండాలంటే గవర్నర్ గారు అధికారం చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు పిన్ని సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్. నమస్కారం.